అందుకోసమని ఈ రోజు ప్రపంచమంతా తమో ప్రధానంగా అయిపోయి వ్యక్తులంతా తమో ప్రధానంగా అయ్యారు. సో, అది కళ్ళ ద్వారా చూసి, చెవుల ద్వారా విని స్వీకరించేస్తున్నాం కాబట్టి నన్ను స్మృతి చెయ్యండి అంటున్నాడు. సో, అందుకే మురళీలొచ్చేటప్పుడు నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి అంటే బాబా స్మృతి, బాబాని స్మృతి చేయడానికి ఇన్ని గంటలు, అన్ని గంటలు అని జెప్పేసి అలా ఆలోచించడం వల్ల ఏమైపోయిందంటే సబ్జెక్ట్ కాంప్లికేట్ అయిపోయి మాకు యోగం కుదరట్లేదు అని అదొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సమస్యలు సమస్యలుగానే ఉండిపోయినాయి. ఇంక ఎక్కువైనాయి. ఇంకా ఎక్కువైపోయేసరికి ఏమైపోయిందంటే బాబా ఏం జేస్తున్నాడు అన్న ప్రశ్నొచ్చింది. సో, ఇప్పుడు అదే ప్రశ్నని ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. ఈరోజు నాకు ఆరోగ్య సమస్యలున్నాయంటే నేనేం చేస్తున్నాను? ఈరోజు నాకు సంబంధీకుల పరంగా సమస్యలున్నాయి అంటే నేనేం చేస్తున్నాను? ఈరోజు నా జీవితంలో ఉన్న సమస్యలకు కారణం ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానంగా నేను స్వచింతన చేసుకొని దేన్ని చెక్ చేసుకోవాలి? ఆన్సర్ సంస్కారమే చెక్ చేయాలి.